శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. సాక్షి పేపర్ అసెంబ్లీ రికార్డ్ కాదు అది. ఓకే శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులు నమస్కారం అండి. చెప్పండి మేడం. శ్రీధర్ రెడ్డి గారు నిన్న సీఎం అసెంబ్లీలో బడ్జెట్కి సంబంధించి మాట్లాడారు. అప్పులు ఏ విధంగా ఉంది, ప్రభుత్వ అప్పులు ఏంటి, ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే మీరు ఎట్లా అయితే మాకు అసెంబ్లీ అని చెప్పి పెట్టుకున్నారో, మేము అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళాము, బయటే మాట్లాడతాము, మాకు అక్కడ వెళ్ళిన సమయం ఎవరు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అని చెప్పి మీరు స్పీకర్ అన్నారు, బయటే మాట్లాడారు. మరి నిన్న సీఎం మాట్లాడిన కామెంట్స్ సంబంధించి బడ్జెట్ సంబంధించి మీ వెర్షన్ ఏంటి? మేడం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు కానీ ప్రేక్షకులు కానీ చాలా సింపుల్ మేడం. అధికార పక్షమా ప్రతిపక్షమా అని కాదు, వాళ్ళ సొంత కూటమిలో మనిషి జ్యోతుల్ నెహ్రూ గారు నిన్న ఇసుక విధానం మీద మాట్లాడుతుంటే ఆయన సొంత కూటమిలో ఉన్న ఆయన మైక్ కట్ చేసిన సందర్భం చూశాను. బాబు నేను నాకన్నా నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు, 3 నిమిషాలకే కట్ చేస్తున్నారు, నాకన్నా జూనియర్లకి ఎక్కువ టైం ఇచ్చారు, నేను మాట్లాడుతున్న విషయం చాలా ఇంపార్టెంట్ విషయము అని ఏది ఇంకా కూర్చోమంటే కూర్చుంటా అన్నారు. సో సొంత పార్టీ వాళ్ళే ఉన్న వాస్తవాన్ని మాట్లాడుతుంటే మైక్ కట్ చేసే ఈ రోజుల్లో ప్రతిపక్షానికి మేము ప్రతిపక్ష హోదా అడగట్లేదు మేడం. ప్రతిపక్ష హోదాకి వచ్చే ప్రివిలేజెస్ అడగట్లేదు. మేము అడుగుతుంది కొద్దిగా టైం ఇవ్వండి, మేము వచ్చి మాట్లాడతాం అంటున్నాం. అలాగే మొన్న జరిగినటువంటి శాసన మండలి సభలో వరద కళ్యాణి గారు మాట్లాడుతుంటే ఎంతమంది అడ్డు తగిలారు, అక్కడ సంఖ్యాబలం ఉన్నా కానీ ఎంతమంది అడ్డు తగిలారు అనేది మీరు చూడొచ్చు. సో నేను ఆ జోలికి వెళ్ళలేదు. ఎందుకోసం అంటే మేము ఏం చెప్పాలనుకున్నాం ప్రజలకు అనేది మేము చెబుతున్నాము. ఖచ్చితంగా అది వెళ్తుంది. మాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉంది. ఓకే. అలాగే పెద్దలు శివరామ్ గారు మాట్లాడుతా నేను ఒక ఆడిటర్ ని పెట్టుకుంటే సాయిరెడ్డి గారిని దాంట్లో పెట్టుకుంటాను అది ఇది అని మాట్లాడారు. నేను ఆయన జోలికి వెళ్ళను, కానీ మేమైతే అధికారంలోకి రావటానికి ఎలా అని దొంగ స్కీములు ఫ్రేమ్ చేసే కుటుంబరావు గారు లాంటి వాళ్ళని అయితే పెట్టుకోం మేడం. మేమైతే ప్రజలకు ఇచ్చిన హామీని ఎగ్గొట్టడానికి కోటయ్య కమిటీ లాంటి కమిటీలు వేయలేదు మేడం. ప్రజలకు మేము ఏం చెప్పామో అది చేసాం. దిస్ ఇస్ నెంబర్ 1. ఇక బడ్జెట్ గురించి వస్తే, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కాదు, అంతర్జాతీయంగా కాదు, అసలు యూనివర్స్ లో కూడా నన్ను మించిన రాజకీయ నాయకుడు లేదని కొన్ని లక్షల సార్లు చెప్పారు. నాకు మించిన ఎకానమిస్ట్ లేడని చెప్పారు. ఈయన ఏం చెప్తారు, 14 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అప్పు ఉందని చెప్పారు. వెరీ గుడ్, మీ మాటల మీదే స్టిక్ ఆన్ అవుదాం. 14 లక్షల రూపాయల అప్పులు ఒక పక్కన చెప్పారు. నా అంత పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ లేడు, నేను తోపుని అని చెప్పుకుంటారు. సో ఇంత పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ఈ మనిషి అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలు దాటిపోయింది. 5 నెలల 10 రోజులు అయింది. ఈ 5 నెలల 10 రోజుల నుంచి కూడా ఎప్పుడైనా కానీ ఒక మొత్తం డేటా అంతా కంపైల్ చేసి ఇది వాస్తవం అని చెప్పారా? ఈవెన్ బడ్జెట్ లో కూడా చెప్పగలిగారా? మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఏమని చెప్తున్నాం? 6,70,000 కోట్లు మాత్రమే ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఉంది అని చెప్పాం. అదే విషయం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చెప్పింది అధికారికంగా. ఇంకొకటి ఏంటంటే, కార్డుకి మేము ఫైల్స్ ఇవ్వలేదు అంటున్నారు, కానీ అక్కడ ఉండేది ఏంటంటే చూడట్లేదు అంటున్నారు వాళ్ళు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. కార్పొరేషన్ ది కానివ్వండి, ఎవరికైనా కానీ డే బుక్, లెడ్జరు, లేకపోతే వేరియస్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్ లో ఎంట్రీలు తీసేయడానికి అవ్వదండి. ఎందుకోసం అంటే ఒక 1000 రూపాయలు ఇన్వార్డ్ వచ్చిందంటే ఆ 1000 రూపాయలు అవుట్ వర్డ్ ఎలా వెళ్తుంది అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. బహుశా అది ఇవ్వకుండా, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఉంటే కాదు ఊరుకోదండి ప్రతి సంస్థకి. సార్ నేను మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకోసం అండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఇక్కడ కార్డ్ లో మీరు గమనించినప్పుడు మేడం మీరు క్లియర్ గా చూడండి, అందులో డిఫరెంట్ వాల్యూమ్స్ ఉంటాయి. ప్రతి కార్పొరేషన్ కి కూడా ఫైనాన్సెస్ లో వాళ్ళు క్లియర్ గా వాళ్ళ డెట్, వాళ్ళ లయబిలిటీ, వాళ్ళ అసెట్స్ క్లియర్ గా మెన్షన్ చేస్తారు.
వాటిని తీసుకొచ్చి కంపైల్ చేసి వాల్యూమ్ 1 లో పెడతారు. సో ఇది చాలా అందరికి ఎవరైనా క్షుణ్ణంగా వాల్యూమ్స్ డేటా పరిశీలిస్తే క్లియర్ గా కనిపిస్తా ఉంది. సరే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 14 లక్షల కోట్లు అభివృద్ధి అని చెప్పి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఊరూరు తిరిగి చెప్పారో 14 లక్షల కోట్ల రూపాయలకి ఉంది, నేను సంపద సృష్టించి స్కీమ్స్ ఇస్తాను అని చెప్పారు. ఏం చెప్పారు? ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళైనా కానీ బటన్ నొక్కుతారు, ఇచ్చేస్తారని చెప్పారు. మేము క్లియర్ గా అడుగుతున్నాం మేడం, ఇవాళ రోజున వాహన మిత్ర అని ఒక స్కీమ్ ఉంది, వాళ్ళు ఇస్తానని చెప్పారు, 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు, లేదా 15,000 ఇస్తా అని చెప్పారు. అది ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ లో, ఈవెన్ 2019లో కూడా అక్టోబర్ లోనే ఇచ్చేశారు. సో ఆ డేటా ఉంది, ఈయన సంపద సృష్టించారు, అయినా కానీ ఆ చిన్న స్కీమ్ 200 కోట్ల రూపాయలు 225 కోట్ల రూపాయలు అయ్యే స్కీమ్ ఇవ్వలేకపోతున్నారు ఈ ప్రభుత్వంలో అంటే వీళ్ళ ఆలోచనలు ఏంటి అనేది మనకు అర్థమవుతోంది. ఒకటి. రెండోది వచ్చేసి కార్పొరేషన్ లోన్స్ అన్ని కలిపి 6,44,000 కోట్లే అని చెప్పి వీళ్ళు మేము చెప్పిన దాని మీద 25,000 కోట్ల రూపాయలు తక్కువ ఉన్నాయని చెప్పి బడ్జెట్ లో చూపించారు. బడ్జెట్ లో చూపించలేకుండా పోయారు అంటే వీళ్ళు అసమర్థత అవ్వాలా లేకపోతే ఇంకొకటి అవ్వాలా అనేది మీరు ఆలోచించండి. సో శివరామ్ గారు కాదండి, మనము వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు కూడా ఈ కన్ఫ్యూజన్ వచ్చింది.